వచ్చిన వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ రూపంలో వచ్చాడు. దేవతలందరికీ మంచి చేయటం కోసం, నీకు చెడు చేయటం కోసం వచ్చాడు అని చెప్పి ఈయన చెప్పాడు. సర్వవ్యాపకుడైనటువంటి ఈ భగవానుడు ఒక పాదంతో మొత్తం భూమిని ఆక్రమిస్తాడు, రెండవ పాదంతో పైలోకాలన్నింటినీ ఆక్రమించేస్తాడు. అప్పుడు మూడవ పాదం పెట్టడానికి చోటు ఎక్కడా దొరకదు. అప్పుడు ఏమవుతుంది? నీవు ఇచ్చినటువంటి మాట తప్పిన వాడివి అవుతావు, నువ్వు నరకానికి పోతావు. కాబట్టి అసలు మాటే ఇవ్వమాక అని చెప్పాడు. జాగ్రత్తగా ఉండు ఈయన దగ్గరికి అని చెప్పి, ధర్మాయ యశశేర్ధాయ కామాయ స్వజనాయ చ పంచదా విభజన్ విత్తమిహాముత్త చ మోదతే అని శుక్రాచార్యుడి నీతి అని అంటాం మనంది. మనిషి తాను సంపాదించినటువంటి సంపాదనని 5 భాగాలు చెయ్యాలిట. ఏమేం చెయ్యాలి దాన్ని అనంటే, ఒక భాగం ధర్మానికి ఖర్చు పెట్టమన్నాడు, మంచి పనుల కోసం. ఒక భాగాన్ని నీకు మంచి చేసేటువంటి యశస్సు కోసం, కీర్తి కోసం పెట్టుకోండి అన్నాడు. ఒక భాగంతో ఇంకాస్త డబ్బు సంపాదించడానికి, ఇంకా మళ్ళీ దాన్ని తీసిపోయి బ్యాంకులో పెట్టడము, లేకపోతే ఇంకో పెట్టుబడి పెట్టడము, ఇంకోటి చేయటము చెయ్యండి అన్నాడు. మరొక భాగాన్ని ఏం చేశాడు? అనుభవించమన్నాడు. ఊరికే పెట్టెలో పెట్టుకొని ఒంటి మీద గుడ్డ కట్టుకోకుండా తిరగమాకరా నాయన, దానివల్ల ప్రయోజనం లేదు, నువ్వు అనుభవించు అన్నాడు. 4వ భాగం అన్నాడు. తర్వాత 5వ భాగము మనవాళ్ళ కోసం, వాళ్ళని రక్షించడం కోసం ఖర్చు పెట్టు. అంటే మన పిల్లలు, భార్య, బిడ్డ వాళ్ళందరి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటిది ఏదన్నా ఉంటే ఖర్చు పెట్టు. ఇట్లాగా మనిషి చక్కగా ఆలోచించి తాను సంపాదించే సంపాదనని ఖర్చు పెట్టాలి. కానీ ఉన్నదంతా ఎవడికో దోషిపెడితే ఎట్లాగా? మొత్తం ఇచ్చేస్తే ప్రయోజనం లేదయ్యా అని చెప్తూ, ఒకవేళ మళ్ళీ గనక అవసరమైతే స్త్రీషు నర్మ వివాహే చ వృత్యర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్వాజుగుప్సితం అన్నాడు. ఇంకో అద్భుతమైనటువంటి నీతి చెప్పాడు ఉగ్రాచార్యుడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నగము పొందడధిపా అన్నాడు. ఏమిటి? ఆడవాళ్ళ విషయంలో అబద్ధం చెప్పచ్చుట. మీ ఆవిడ ఏమయ్యా జీతం అంతా ఇంటికి తేలేదే అని అడిగింది అనుకో, ఆమెకు అబద్ధం చెప్పచ్చు. మీరు ఏమండి ఇంకెక్కడో బయట ఖర్చు పెట్టానన్న విషయం చెప్పకుండా దాచిపెట్టేసి అబద్ధం చెప్పచ్చు. ఆడవాళ్ళ విషయంలో తప్పు లేదంట. రెండవది వైవాహికములందు, పెళ్ళిళ్ళ విషయంలో ఏదో 100 అబద్ధాలు ఆడినా సరే ఓ పెళ్లి చేయమన్నారనో సామెత ఉందిగా మనకి. కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో అబద్ధం చెప్పచ్చు అన్నాడు. మూడవది ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చుట, డబ్బు పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు, గౌరవం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు. ఇంక ఇవి కాకుండా అబద్ధం ఎప్పుడు చెప్తామంటే? వీటికేగా అబద్ధం చెప్పేది మనం, అవునా కాదా? చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు, కాస్త యూనివర్సల్ చేయటానికి దాన్ని. ఇంకొకరు ఏం చెప్పాడు? బ్రాహ్మణులను రక్షించడానికి అబద్ధం చెప్పచ్చు అన్నాడు. ఆ మాట చెప్పకపోతే కాస్త బాగుండదుగా, అందుకని. తరువాత ఆవుల్ని రక్షించడానికి అబద్ధం చెప్పచ్చు అన్నాడు. ఇంతకన్నా అబద్ధం చెప్పడానికి ఇంకా అవకాశాలు ఏముంటుంటాయి కనుక. కాబట్టి వీటన్నిటిలో తప్పులేదు, పోవయా అనేశాడు. అంటే ఈ శుక్రాచార్యుడి నీతిని ఒప్పుకోలేదు మన ఎవరు? బలిచక్రవర్తి. ఏమన్నాడు ఆయన? కారే రాజుల్ గల్గవే రాజ్యముల్. అయ్యా స్వామి, ఎంతమంది రాజులు పుట్టలేదయ్యా, ఎంతమంది పోలేదయ్యా, ఎక్కడున్నారు వాళ్ళ పేర్లన్నా కూడా మనకేమన్నా తెలుసునా? గర్వోన్నతిం పొందరే వారేది సిరి మూటగట్టుకొని పోవంజాలినే. వాళ్ళు ఎవరన్నా ఈ డబ్బు దశకం పట్టుకొని ఎక్కడికన్నా పోయారటయ్యా, భూమిపై పేరైనంగలదే. ఆ పుట్టిన ఇంతమంది రాజులుంటే ఎవడి పేరన్నా మనం గుర్తుపెట్టుకుంటున్నామా? గుర్తుపెట్టుకుంటున్నది ఎవరాంటి వాళ్ళని? శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఇరే కోర్కులు వారలన్ మరచిరే ఇకాలమున్ భార్గవా.
స్వామి, కానీ దధీచి, శిబి చక్రవర్తి లాంటి మహానుభావుల్ని మాత్రం ఈ లోకంలో ఎవరన్నా మర్చిపోయామా? ఎప్పుడన్నా మనకి మరుపు వచ్చిందా చెప్పండి స్వామి. కాబట్టి అలాంటి ఒక గొప్ప పని నాకు సంభవిస్తూ ఉంటే నేనెందుకు వెనక్కి తగ్గాలి? అందులోనూ వచ్చినవాడు ఎవరంటున్నారు మీరు? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనుపై నంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నుత మర్యాద ముంజెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మిల్గాదే రాజమున్ గిజమున్ సతతమే కాయంబునపాయమే. ఎంత గొప్పవాడో బలిచక్రవర్తి చూడండి. అయ్యా, ఆ లక్ష్మీదేవి యొక్క శరీరాన్ని నిమిరినటువంటి చెయ్యి అది. ఆ అమ్మని నిరంతరము నిమురుతూనే ఉంటాడు కదా, తన పక్కనే ఉండేటువంటి తన భార్య యొక్క శరీరాన్ని నిమిరి, అంటే సకల ఐశ్వర్యాలకి ఎవరైతే అధిష్టాన దేవత ఉందో అలాంటి ఆమెని నిమిరేటువంటి ఆ చెయ్యి ఇప్పుడు దానం ఇవ్వాలంటే ఏం చెయ్యాలి? ఈయన పైనుంచి నీళ్లు పోస్తే కదా ఆ చెయ్యి కింద పెట్టుకోవాలి, అవునా? ఇప్పుడు నా కరంబు మీదగుట ఆయన కరంబు క్రిందగుట. ఇంతకన్నా మించినటువంటిది ఇంకేమిటయ్యా ఈ ప్రపంచంలో? దీన్ని మించినటువంటి వైభోగం అంటూ ఇంకేమన్నా ఉంటుందా చెప్పు? ఇలాంటి జీవితం ఒక్కరోజు బతికితే చాలు స్వామి, ఇక ఎందుకు మిగిలినటువంటి జీవితం అంతా వేస్ట్ దీని ముందు. కాబట్టి ఆ విధంగా నిజంగా వచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అయితే ఇవ్వటానికి నేను ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను పో అనేసాడు. అనేసరికి ఇంకా ఏం చేస్తాడు ఈయన? పాపం కోపం వచ్చి ఈయన శపించేశాడు. గురువు గారి మాటను వినటం లేదు, నువ్వు రాజ్యభ్రష్టుడు అయిపోతావు, నానా కష్టాలు పడతావు అని చెప్పి తిట్టాడు గురువు గారు. నేను మాట ఇచ్చేసాను, 3 అడుగులు నేల ఇస్తానని చెప్పి అనుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళి భార్య ఎవరామె? వింధ్యావళి. ఆ వింధ్యావళి నీళ్లను తీసుకొని వచ్చింది బంగారు కలశంలో. ఈయనకి దానం చేస్తూ ఉన్నాడు ఆయన. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణిం దాస్యామి అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైన, అంటే ఎవరినైనా మనం అదే మాట అంటాం, ఇక్కడ ఉన్నాయన ఆయన అని కాదు. కాబట్టి శ్రీమన్నారాయణ స్వరూపంగా వచ్చినటువంటి ఈ బ్రాహ్మణోత్తముడికి నేను 3 అడుగుల నేలను ఇస్తున్నాను అని చెప్పి ఆ నీళ్ళని అలాగా ధారపోసాడు.